హాయ్ హలో ఆల్. ఈరోజు టాపిక్ వచ్చేసి వీక్లీ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ 12th January to 18th January 2025. ఆల్రెడీ మనం జాన్ 1st నుంచి 11th Jan వరకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళంటే మన ఛానల్ ప్లేలిస్ట్ ఒకసారి రిఫర్ చేయండి. ఓకే, విల్ సీ ఫ్రమ్ 12th to 18th Jan ఇన్ దిస్ వీడియో. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద మిషన్ అండర్ విచ్ ఇండియా అచీవ్డ్ ఇట్స్ ఫస్ట్ స్పేస్ డాకింగ్. ఇది 16th Jan 2025 రోజు అయింది. ఆ మిషన్ నేమ్ వచ్చేసి స్పేడెక్స్. అండ్ ఇండియా ఈజ్ ద 4th కంట్రీ ఆఫ్టర్ రష్యా, యుఎస్, చైనా. తర్వాత 4th కంట్రీ ఇన్ సక్సెస్ఫుల్లీ అచీవింగ్ దిస్ స్పేస్ డాకింగ్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025. ఇది ఏ సెక్టర్కి రిలేటెడ్ అని అడిగితే విచ్ ఈస్ రిలేటెడ్ టు ఆటోమేటివ్ అండ్ మొబిలిటీ సెక్టర్. ఇది మోడీ ఇనాగ్రేట్ చేశారు. ఓకే, ఇది సెకండ్ వన్. బిట్వీన్ Jan 17th నుంచి 22nd Jan వరకు ఈ ఎక్స్పో కంటిన్యూ అయింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. హైయెస్ట్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డు ఫర్ 2024 ఎవరికి ఇచ్చారంటే ఒకటి గుకేష్, వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్. తర్వాత మను బర్కర్, షీజ్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ షూటింగ్లో. తర్వాత హర్మన్ ప్రీత్ సింగ్, మెన్స్ హాకీ టీమ్ కెప్టెన్ ఇతను. తర్వాత ప్రవీణ్ కుమార్, ఇతను వచ్చేసి పారా ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్. అండ్ ఈ అవార్డు ఎవరికి ఇస్తారంటే దిస్ ఇస్ ద హైయెస్ట్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డు. ప్రీవియస్గా దీన్ని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అని కూడా అంటారు. ఓకే, దెన్ థర్డ్ వచ్చేసి నెక్స్ట్. అండ్ స్టార్ట్అప్ విచ్ ఇస్ సపోర్టెడ్ బై గూగుల్ లాంచ్డ్ బై ఫైర్ఫ్లై కాన్స్టిలేషన్ ఇన్ Jan 2025 consisting of 6 satellites and making it the world's highest resolution in commercial hyperspectral imaging constellation. అండ్ ఆ స్టార్టప్ నేమ్ వచ్చేసి పిక్సెల్ స్పేస్. అంటే ఏ స్టార్టప్ గూగుల్ లాంచ్ చేసింది ఫైర్ఫ్లై కాన్స్టిలేషన్ ఇన్ Jan 2025. అండ్ ఈ ఫైర్ఫ్లై కాన్స్టిలేషన్ కన్సిస్ట్ ఆఫ్ 6 satellites, మేకింగ్ ఇట్ ద వరల్డ్స్ హైయెస్ట్ రెజల్యూషన్ ఇన్ కమర్షియల్ హైపర్స్పెక్ట్రల్ ఇమేజింగ్ కన్స్టిలేషన్. ఈ పిక్సెల్ స్పేస్ అనేది స్టార్టప్. తర్వాత ఈ పిక్సెల్ స్పేస్ ఏంటంటే ఇది బెంగళూరు బేస్డ్ స్టార్టప్ అండ్ ఇట్స్ ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ కాన్స్టిలేషన్ విచ్ ఇస్ ఫైర్ఫ్లై. ఇక్కడ చెప్పింది ఫైర్ఫ్లై యూజింగ్ స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్ సంబంధించిన స్పేస్ ఎక్స్ రాకెట్ ఫ్రమ్ కాలిఫోర్నియా. ఇది ఫోర్త్. నెక్స్ట్ గోల్ ఆఫ్ స్వామిత్వ స్కీమ్. ఈ స్వామిత్వ స్కీమ్ యొక్క గోల్ ఏంటంటే టు ప్రొవైడ్ ఏ రికార్డ్ ఆఫ్ రైట్స్ టు ప్రాపర్టీ ఓనర్స్ ఇన్ రూరల్ ఏరియాస్. అండ్ ఇది మోడీ స్టార్ట్ చేశారు. తర్వాత ఇప్పటివరకు డిస్ట్రిబ్యూటెడ్ 65 lakh ప్రాపర్టీ కార్డ్స్. అంటే రూరల్ ఏరియాస్లో ప్రాపర్టీ ఓనర్స్కి రైట్స్ గ్రాంట్ చేయడం అనమాట. ఓకే, ఇది మొత్తం అంతా శాటిలైట్ ద్వారా ఒక రూరల్ ఏరియాస్లో ల్యాండ్స్ అన్నీ కూడా రికార్డ్ చేయబడతాయి. దట్స్ ద గోల్ ఆఫ్ స్వామిత్వ స్కీమ్. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి 7th పే కమిషన్ ఎక్స్పెక్టెడ్ టు ఎండ్ ఇన్ 2026లో 7th పే కమిషన్ మనకి ఎండ్ అయిపోతుంది. తర్వాత రీసెంట్గా గవర్నమెంట్ వచ్చేసి 8th పే కమిషన్ని అనౌన్స్ చేసింది. నెక్స్ట్ 76th రిపబ్లిక్ డే న్యూఢిల్లీలో జరుగుతుంది కదా, దానికి చీఫ్ గెస్ట్గా ఈసారి ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో ఇతను చీఫ్ గెస్ట్గా వస్తారు ఈసారి 76th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి. ఓకే, నెక్స్ట్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఇది శ్రీహరికోటలో ఉంది కదా, ఆంధ్రప్రదేశ్. అండ్ క్యాబినెట్ రీసెంట్లీ అప్రూవ్డ్ ఫర్ 3rd లాంచ్ ప్యాడ్ సెటప్. శ్రీహరికోటలో ఆల్రెడీ 2 ఉన్నాయి లాంచ్ ప్యాడ్స్. క్యాబినెట్ వచ్చేసి ఇంకో లాంచ్ ప్యాడ్కి అప్రూవల్ తెలిపింది. నెక్స్ట్ ఇండియా వచ్చేసి ఇట్ సెక్యూర్డ్ 2nd spot ఇన్ QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్. ఈ QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్లో ఇండియా ఇట్ సెక్యూర్డ్ 2nd spot. అండ్ ఈ స్కిల్స్ దేనికి పర్టికులర్ రిలేటెడ్ అంటే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ అండ్ గ్రీన్ ఇండస్ట్రీస్కి రిలేటెడ్. నెక్స్ట్ 10th, USA has removed sanctions on 3 Indian entities in Jan 2025. USA sanctions రిమూవ్ చేసింది ఆన్ 3 entities. ఆ 3 ఏంటివంటే ఒకటి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, తర్వాత IREL ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్, తర్వాత IGCAR ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్. నెక్స్ట్, నేమ్ ద ప్రోగ్రామ్ లాంచ్డ్ టు ప్రొవైడ్ సీమ్లెస్ ఇమిగ్రేషన్ ఫెసిలిటీస్ ఎట్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్లో సీమ్లెస్ ఇమిగ్రేషన్ అంటే ఇలాంటి డిఫికల్టీస్ లేకుండా ఇమిగ్రేషన్ ఫెసిలిటీ కంప్లీట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ప్రోగ్రామ్ వచ్చేసి FTI TTP ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్. ఇది 11th. నెక్స్ట్ 12th వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అప్రూవ్డ్ ద క్రియేషన్ ఆఫ్ 2 battalions ఫర్ CISF. 2 battalionsని క్రియేట్ చేయాలని చెప్పి మినిస్టర్ ఆఫ్ MHA మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అప్రూవల్ తెలిపింది CISFకి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. కొత్త 2 new battalions ఫర్ CISF. నెక్స్ట్ 13th, ఇది జీకే బిట్ లాగా. ఫస్ట్ ఇండియన్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, హీ ఈస్ జనరల్ KM కరియప్ప అండ్ హీ టుక్ ద చార్జ్ ఫ్రమ్ జనరల్ FRR బూచర్. నెక్స్ట్ 14th, which president arrived in New Delhi for his 5 days state visit to India? Singapore President Tharman Shanmugaratnam. Singapore President Tharman Shanmugaratnam, he is going to arrive in New Delhi for his 5-day visit. Next, which zodiac sign does sun enter on Makar Sankranti? ఆ జోడియాక్ సైన్ వచ్చేసి క్యాప్రికాన్. నెక్స్ట్, సోనామార్గ్ టన్నెల్ లొకేషన్ ఇది ఎక్కడ ఉంది? సోనామార్గ్ టన్నెల్ ఇది వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. అండ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇనాగ్రేట్ చేశారు దీన్ని ఆన్ 13th January. అండ్ ఇది స్పెసిఫిక్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏ డిస్ట్రిక్ట్లో ఉందంటే గ్యాండర్బల్ డిస్ట్రిక్ట్. సోనామార్గ్ టన్నెల్ లొకేషన్. నెక్స్ట్, హైయెస్ట్ individual scorer in women's under-19 one-day trophy history, Ira Jadhav. Highest individual scorer in women's under-19 one-day trophy history lo Ira Jadhav, she's the individual scorer highest in women's under-19. Next 18th, India's men's team in Coco World Cup 2025 captain వచ్చేసి Patrick Weicker. అండ్ Coco World Cup 2025లో బోత్ మెన్స్ టీమ్ అండ్ ఉమెన్స్ టీమ్ 2 కూడా విన్ అయ్యాయి. అండ్ మెన్స్ టీమ్ని లీడ్ చేసింది ప్యాట్రిక్ వైకర్. అండ్ ఫస్ట్ టైం ఈ కోకో వరల్డ్ కప్ కూడా ఇండియానే హోస్ట్ చేసింది. నెక్స్ట్, Jan 12th రోజు నేషనల్ యూత్ డే, అందరికి తెలిసింది ఇది, విచ్ ఇస్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ స్వామి వివేకానంద. నెక్స్ట్, on which occasion did Mahakumbh 2025 begin? ఇది వచ్చేసి ప్రయాగ్రాజ్లో, విచ్ ఇస్ ఇన్ ఉత్తరప్రదేశ్, అక్కడ మహాకుంభ్ జరుగుతుంది ప్రజెంట్. ఆన్ విచ్ అకేషన్ దిస్ మహాకుంభ్ విల్ బిగిన్ అంటే పౌష్ పూర్ణిమ. నెక్స్ట్, త్రివేణి సంగమం ఇన్ ప్రయాగ్రాజ్. ఈ త్రివేణి సంగమంలో విచ్ ఆర్ ద 3 rivers అంటే గంగా, యమున అండ్ సరస్వతి ఆర్ ద 3 rivers ఇన్ త్రివేణి సంగమం. Next, what has India joined in relation to big data and data science in January 2025? అది వచ్చేసి UN Committee of Experts on Big Data and Data Science for Official Statistics. ఈ UN Committee of Experts on Big Data and Data Science for Official Statistics ఇది వచ్చేసి ఇండియాతో జాయిన్ అయింది ఇన్ రిలేషన్ టు బిగ్ డేటా అండ్ డేటా సైన్స్. నెక్స్ట్ 23, స్వామిత్వ. ఇందాక చూసాం కదా, టు గివ్ ద ప్రాపర్టీ రైట్స్ అని చెప్పేసి ఇన్ రూరల్ ఏరియాస్కు. ఆ స్వామిత్వ స్కీమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. ఇది ఎప్పుడు లాంచ్ చేస్తారంటే ఇది 2020లో లాంచ్ చేస్తారు. ఓకే, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోలో విల్ సీ ఫ్రమ్ 18th January టు 1 more week. ఇన్కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.